తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుతనానికి శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరమని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, సర్పంచ్ శీలం నాగేశ్వరరావులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు ఆధ్వర్యంలో ఘనంగా ప్రసాద్ శర్మచే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గురువర్యులు పంచాంగ బ్రహ్మశ్రీ వక్రాలంక రామకృష్ణ అమ్మ ఆశీస్సులతో శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరంలో సర్పవరం గ్రామానికి అంతా మంచి జరగాలని కోరుతున్నామని, గ్రామానికి మరింత అభివృద్ధి జరుగుతుందని, అదేవిధంగా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు, వార్డు సభ్యులకు, గ్రామస్తులకు, శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల సతీష్, పుల్లా స్వాములు, గుత్తుల రవికుమార్, జోకా సత్యబాబు, పుల్లా చక్రధర్, వాసంశెట్టి గోవింద్, బొండాడ గ్రేసీ, పుల్లా చంద్రరావు, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పుల్లా ధర్మరాజు, భూషణం, మానేపల్లి సుదీప్, జోకా గంగాధర్, మానేపల్లి ప్రసాద్, కొప్పిశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పంటలన్నీ కూడా ఈ సంవత్సరం చాలా విశేషంగా పండుతాయి. ఈ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ఆదివారానికి రాజు అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మహారాజు. అలాగే మంత్రి చంద్రుడు, అర్ఘ్యాధిపతి, అలాగే రసాధిపతి, నీరసాధిపతి అయినటువంటి మహానుభావుడు మళ్ళా సూర్య భగవానుడికి ఈ సంవత్సరము 5 స్థానాలు లభించాయి. అలాగే నీరసాధిపతి అయినటువంటి, రసాధిపతి అయినటువంటి స్వామివారు అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరము అనేక రకమైనటువంటి యొక్క విశేషమైన భోగాలన్నీ కూడా జరుగుతాయి. సకలమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయి. అలాగే మిగతా వాటిల్లో వస్తున్నటువంటి యొక్క ప్రచారాలు ఏమీ కూడా నమ్మవలసిన పని లేదు. 12 రాశుల వారికి, 12 నక్షత్రం వారికి 12 శుభమైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఇచ్చే ఈ విశ్వవసునామవసరము చాలా విశేషమైనటువంటి యొక్క సంవత్సరము. ఈ సంవత్సరం ఎప్పుడైతే మహారాజు అయినటువంటి సూర్య భగవాను వచ్చాడో ఆ సూర్య భగవాను న్యాయ పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అన్యాయంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. న్యాయ పరిపాలన ఇచ్చే మహానుభావుడు ఉషాపద్మని ఛాయా సౌత్రి దేవి సమేత సవిత సూర్యనారాయణ స్వామి వారి యొక్క మహారాజు యొక్క రాజ్యమే ఈ యొక్క 365 రోజులు కూడా ఈ విశ్వవసునామ సంవత్సరము. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈరోజు మన సర్పవరం గ్రామం ప్రజలందరకు, అలాగే ఎంపీటీసీలకు, వార్డు సభ్యులందరికీ, సర్పవరం గ్రామం ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సర్పవరం గ్రామం ఇంకా అభివృద్ధి దిశగా ప్రయాణించి ఇంకా అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా సర్పవరం గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సర్పవరం గ్రామంలో మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గౌరవ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, అలాగే చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు, అలాగే మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు పుల్లా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా మిత్రులు శ్రేయోభిలాషులు, అలాగే మా గురువు గారు బ్రహ్మగారు అయినటువంటి శ్రీ వక్రలంక రామకృష్ణమ్మ గారు వారి దివ్యాశీస్సులతో, అలాగే ప్రసాద్ శర్మ గారితో ఈరోజు ఇక్కడ పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భావితర యువతకి అందరికీ కూడా మన తెలుగుదనం కోసం, మన భారతదేశ సంస్కృతి కోసం, మన సాంప్రదాయాలు కట్టుబాట్లు తెలియజేసే విధంగా ఈ యొక్క పంచాంగ శ్రవణం వేద ఆశీర్వచనంతో ప్రారంభమై, అలాగే వేదపట్నం, అలాగే పంచాంగ శ్రవణం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి, అలాగే మన విదేశీ సాంప్రదాయాలను విన్నాడాలి. పాశ్చాత్య సంస్కృతిని మనం ఎప్పుడు కూడా దాన్ని దూరంగా పెట్టాలనే సదుద్దేశంతో ఇవాళ ఉగాది సంబరాలు తెలుగుదనం ఉట్టిపడే విధంగా మా యొక్క సర్పవరం గ్రామంలో మా కార్యాలయంలో ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు కురసాల కన్నబాబు గారి, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారికి, వారికి కూడా నా హృదయపూర్వక తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన గ్రామంలో అందరూ కూడా ఐశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలతో రైతులు వారి యొక్క కృషితో మంచి సంపద సృష్టించే విధంగా, యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, అలాగే మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా ఈ సంవత్సరం ఉండాలి. అందరికీ ఆ భవనారాయణ స్వామి ఆశీస్సులతో
మనందరం కూడా మంచి భవిష్యత్తు నిర్మించుకుందాం. మంచి సమాజ శ్రేయస్సుకై, మంచి భారతదేశ భవిష్యత్తుకే మనందరం కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.